మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు స్టేచర్ ఉందని విర్రవీగితే స్టేచర్ మీదకు వెళ్లారు, తర్వాత వెళ్లేది మార్చురీకే అని కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తండ్రి వంటి కేసీఆర్ మరణం కోరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో సభ కౌరవ సభను తలపిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడ చర్చించకుండా ఇచ్చిన హామీలు ఏమడుగుతారో ఏమని, ప్రజా సమస్యలు ఎక్కడ తీస్తారో ఏమని ఏదో కొత్త అంశాన్ని తీసుకొచ్చి టైంపాస్ చేయాలా, తప్పుదో పట్టించాలా అని చెప్పేటువంటి ఆలోచన తప్ప వేరే ఏం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్పీకర్ గారిని జగదీష్ రెడ్డి గారు ఎక్కడ అవమానపరచలేదు. మాకు చట్టసభలు స్పీకర్ గారన్న సభ అన్న గౌరవం. ఒక దళితుడు అని అవమానించడం లేనిపోని అపవాదం వాడేస్తున్నారు. మళ్ళా అంటే దళితులకు ఏదో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం అన్నట్లు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల ప్రేమ ఉంది కాబట్టే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పని దళిత బంధు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దళిత విద్యార్థులను విదేశీ విద్య పేరు మీద విదేశాలకు పంపాలని చెప్పని 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వందలాది మందిని పంపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఎన్నో కార్యక్రమాలు దళితులకు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహం పెడితే కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని జయంతి రోజు వర్ధంతి రోజు అన్న ఒక పెద్ద పూలమాల ఇద్దామని చెప్పి కూడా అనలేదు. ఇస్తామన్న దళిత బంధు ఇంతవరకు ఇవ్వలేదు. బీసీలకు ఇస్తారంటే హామీలు నెరవేరలేదు. ఈరోజు శాసనసభ నడుస్తుందంటే ప్రజా సమస్యల మీద చర్చ పెట్టాలి, కానీ అసలు ఏమనంది కట్ చేసి దళిత స్పీకర్ కనుక అవమానపరిచిందని చెప్పి సభను వృధా చేయడం, తప్పుదో పట్టించడం, ఆ సమస్యలు చర్చించకుండా దీనిపైన కొనసాగేటట్టు చేయడం, దృష్టి మళ్లించడానికి మాత్రమే ఒక ట్రిక్ చేసినటువంటి కుట్ర తప్ప స్పీకర్ గారు అవమానపరిచినట్టు ఎక్కర్లేదు. టోటల్ లైవ్ చూపించమని చెప్పండి, ఎక్కడ అవమానపరిచిండ్రు, ఏం జరిగిందో. అలాంటిది ఏం లేదు. 165 అడుగుల విగ్రహాన్ని పెడితే కనీసం ఒక్క రోజున పోయి అక్కడ ప్రపంచ పర్యాటకులు వచ్చి చూసిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని కప్పిపడేసిండ్రు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, నిజంగా అవమానపరిచే ఫుటేజ్ బయట పెట్టండి, టోటల్గా కట్ చేసినే కాకుండా. స్పీకర్ గారే వారు కూడా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడ వద్ద ఏర్పాటు చేశారు. జయకేతనం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు లక్షలాదిగా జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. నాడు మన నాయకుడు పవన్ ను అనేక ఇబ్బందులకు గురి చేశారని, ఆ రోజులను మర్చిపోలేమని అన్నారు. కష్ట సమయంలో ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని నాదెండ్ల పేర్కొన్నారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని పవన్ గౌరవించారని వెల్లడించారు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుకు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ. ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి, పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి, మన జన సైనికులకి, వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. 11 సంవత్సరాలు పూర్తయినాయి, 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. చాలా కష్టమైన ప్రయాణం, అనేక అవమానాలు, అనుమానాలు, సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం. ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన. తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు. కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మీ ముందున్నాం. అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది. దాని వెనక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు, సొంత కుటుంబంలో కూడా
అనేక సందర్భాల్లో 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు. మర్చిపోలేని సంఘటనలు, మర్చిపోలేని కార్యక్రమాలు. జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది, మీకోసం నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, 2017-18 సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది. ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో, అంతకన్నా ఏంటనే మాట ఆయన అన్నారు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. ఒక సంవత్సరంలోనో, ఒక 4 రోజుల్లోనో, నెల రోజుల్లోనో జరగదు. ఈరోజు జనసేన పార్టీలో 12,32,000 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ది లేని పాలనలో కొనసాగిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో శుక్రవారం వేణుచరణ్, శ్రీకాంత్ యాదవ్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎల్లేటి మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని అసెంబ్లీలో మాట్లాడడాన్ని తప్పుపట్టారు. బీజేపీ నేత అయిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని, బీజేపీలో చేరిన ఆయనకు ప్రస్తుతం ఆ పార్టీ పాలనపై అవగాహన లేదని విమర్శించారు. ఈ పాలన అంటే ఈ 1 year 3 months పాలన మీద మాట్లాడి కొన్ని బ్రౌనీ పాయింట్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవంగా ఇవాళ ఏదన్నా ఉంటే ప్రజా తీర్పును గౌరవించి చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ. మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పాలి, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అంటే ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కన చూసినా మన తెలంగాణ రాష్ట్రము ఉన్న జనాభా లెక్కల ప్రకారము 50 లక్షల ఉద్యోగాలు అయితే తెలంగాణకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ లా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 11 నెలల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణకు వచ్చే అటువంటి షేరు 50 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి వచ్చినాయా? మరి నువ్వు నరేంద్ర మోడీ గారికి చెప్పు, చేతగాని పాలన కదా, ఇమ్మీడియట్ గా రాజీనామా చేయమను. నువ్వు తెలంగాణలో ఎట్లయితే 13 నెలల పాలననే ఇంత విమర్శించినప్పుడు 11 సంవత్సరాల పాలన మీద కూడా మాట్లాడాలి కదా మరి మీరు. ఎందుకంటే నువ్వు ప్రజానాయకుని, నీకు మంచి చిత్తశుద్ధి ఉంది, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి వాక్చాతుర్యం కూడా పెంచుకున్నావు ఈ ఫ్లోర్ లీడర్ అయినాక. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు కదా బీజేపీ కూడా పరిపాలిస్తుందని. ఇక పోతే 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లా ఇక వచ్చినా అప్పుడు మోడీ గారు 2014 వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలల్లో గత వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అని చెప్పి అందరినీ బ్లేమ్ చేసుకుంటే వీళ్ళందరూ కూడా స్విస్ బ్యాంక్ అకౌంట్లలో నల్లధనం దాచిపెట్టిర్రు. ఇక నాది దండయాత్ర స్టార్ట్ అయింది, ఇక నన్ను గెలిపిర్రి, నేను తీసుకొచ్చి మీ అందరికీ 15 లక్షలు ప్రతి పేదవానికి వచ్చేటట్టు చేస్తే గన్ని వేల కోట్లు మనకి స్విస్ బ్యాంక్ లో ఉన్నాయని అబద్ధాలు చెప్పారు. దాని గురించి ఈ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టు. మరి 15 లక్షలు ఎటుపోయినాయి? ఏ బ్యాంక్ అకౌంట్లలో వేసిరు, ఎవరికి వేసిరు, ఎంతమందికి వేసిరు, అసలు వేసిరా వేయలేదా? మరి వేయకపోతే మరి మీరు కూడా మీకు అధికారం ఉందా? మీరు నెరవేర్చలేనప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా. మాకంటే ముందు 11 ఏళ్ళు పరిపాలించిన మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, మేము సంవత్సరంలోనే ఓర్చుకోలేకపోతుర్రు. మేము అక్కడికి అన్ని మేము ఇచ్చిన గ్యారంటీలు, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, అవే కాక మేము చెప్పని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, నిన్నగాక మొన్న 6,000 కోట్లు, 5 లక్షల యువతకు ఉపాధి, వెనుకబడ్డ వర్గాలకు, ఇవన్నీ మేము చేస్తుంది మీకు కనపడతలేదా? ఎందుకంత ఆవేశం? మీరు చేయకపోతేనే ఏం మాట్లాడొద్దు, మేమేం చేస్తుంటే పని జరుగుతున్న దాన్ని ఏదో మాట్లాడాలి. అసెంబ్లీలో మైక్ ఇస్తే మరి ఏదైనా మాట్లాడాలి కదా ఎదురు అని చెప్పి మాట్లాడటమే తప్ప దాంట్లో. ఢిల్లీ కేంద్రంగా బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతోందని, అందుకే డిలిమినేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎలాంటి నష్టం ఉండదని, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కోల్పోయి ఇవాళ అవసాన దశకు చేరుకుంటా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడుంటున్న వాళ్లకు ఇది కనువిప్పు కావాలా.
పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు నీకు 5 నెలలకే ప్రజలు ఏ రకంగా మరి మీ ప్రభుత్వం పట్ల విసిగిపోయిన ప్రజలు 8 మందిని కాంగ్రెస్ గెలిపిస్తే బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపించింది. 35% ఓట్లు సాధించినటువంటి బీజేపీ తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా మారుతూ ఉన్నది. కర్ణాటకలో అధికారానికి వచ్చేదానికి ఇవాళ సర్వం సన్నద్ధమవుతూ ఉన్నది. తమిళనాడులో మొన్న ఒంటరిగానే పోటీ 11% ఓట్లు వచ్చినాయి. కాబట్టి రేపు మళ్ళీ అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించి వీళ్ళందరూ కూడా కుట్రలు పన్ని డిఎంకే, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రకంగా ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నాలకు ఇవాళ కాంగ్రెస్ పూనుకుందంటే రేవంత్ రెడ్డి గారు నేను అఖిలపక్ష సమావేశానికి హాజరవుతానని, కేటీఆర్ గారు మేము హాజరవుతానని పోటీపడి ఏదైతే ఇవాళ మీరు అఖిలపక్ష సమావేశం గురించి మాట్లాడుతున్నారో నేను సూటి కడుతున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద, ఈ 420 హామీల మీద ఎందుకు మళ్ళీ మొత్తం నట్టేట్లో ముంచేసి ఈ రకంగా సంవత్సరం లోపలనే మోసం చేసిన, దగా చేసిన పార్టీని మరి నిలదీయాల్సింది పోయి ఇవాళ బీఆర్ఎస్ కూడా వంత పాడుతున్నదంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. పైపెచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను అఖిలపక్ష సమావేశం పెడతాను, దక్షిణాదికి సంబంధించినటువంటి మరి అన్ని పార్టీలను పిలుస్తాం, ఈ రాష్ట్రం నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తాను చెప్తాను. నేను సూటి అడుగుతున్నాను. మొదట మరి ఉట్టికెక్కనైనా ఏదో ఆకాశానికి మరి నిచ్చెన పెట్టలేసినట్టు ముందు నీ తెలంగాణ సంగతి తేల్చండి. నువ్వు ఇచ్చిన హామీలేంటి, గ్యారెంటీలు ఏమిటి, ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? మన ఇండియా కాంక్లేవ్లో నేను 3,75,000 కోట్ల అప్పుందనుకొని కాశీనాయన జ్యోతి క్షేత్రం పరమ పవిత్రమైనదని, మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు కూడా వచ్చే ప్రాంతమని, అలాంటి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం నిజంగా దారుణమన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మల్లాది విష్ణు మాట్లాడుతూ కాశీనాయన క్షేత్రం మీద జరిగిన దాడి హైందవ ధర్మం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీ శాఖ ఈ దారుణానికి పాల్పడిందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. విజయవాడ వేదికగా అలాగే కృష్ణా పుష్కరాల్లో గుళ్ళు కూలగొట్టారు. గోదావరి పుష్కరాల్లో అక్కడ ప్రజలు ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి 1000 కాళ్ళ మండపం, తిరుపతిలో 1000 కాళ్ళ మండపాన్ని మీ హయాంలోనే కూల్చేయడం జరిగింది. అలాగే సదావర్తి భూములు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములన్నీ కూడా ఏం జరిగిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆఖరికి రాముడి తల తీసినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు ఇచ్చారనంటే మీరు హిందూ ధర్మం మీద కానీ, దేవాలయాల మీద కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాల మీద మీరు సానుకూలంగా ఏ రకంగా స్పందిస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే 10 రోజులు గడిస్తే ఆ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సనాతనవాదిని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి. ఆయన చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే ఇమీడియట్ గా ఈయన పోయి ఆయన శాఖ కాకపోయినా, ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన తిరుపతి పోయి క్షమాపణలు చెప్తారు. ఈయన శాఖలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన మాట్లాడారు. అదే లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధం లేకపోయినా, ఆయన శాఖ కాకపోయినా అక్కడ దానికి ఆయన క్షమాపణలు అడుగుతారు. ఏంటి ద్వంద్వ విధానాలు, ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడ ఏం జరిగినా గొడవ చెల్లేటటువంటి కార్యక్రమం తీసుకున్నారే? ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడతారు, ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడతారు, ఎవరు ఆంధ్రప్రదేశ్ లో గో సంరక్షణ చేస్తారు, ఎవరు దేవాలయాల్ని కాపాడతారో ఈ చరిత్ర అంతా చూస్తే, రికార్డులన్నీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి ఈ జ్యోతి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు
దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న 10 రోజుల తర్వాత నిన్న మాట్లాడితే ఏం ఉపయోగం ఉంది? కోలుగొట్టిన తర్వాత, కూల్చేసిన తర్వాత మేము కట్టిస్తాము, మా డబ్బులతో కట్టిస్తామని లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మనోభావాలు దెబ్బతినవా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినవా? ఆధ్యాత్మిక కేంద్రాల మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తాము. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్, నువ్వు మీ నాన్నను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యావు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఎదిగారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని, స్కాములు చేసి కోట్లు సంపాదించిన వారిని అరెస్టు చేయలేదని బాలినేని విచారం వ్యక్తం చేశారు. తాను వైసీపీ నుంచి బయటకు వస్తానా లేదా అని చాలా మంది సందేహించారని వెల్లడించారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. పిఠాపురం సాక్షిగా తాను అన్ని నిజాలే చెబుతానని అన్నారు. మన నేత జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ఇక్కడికి వచ్చినటువంటి వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు మనోహర్ గారికి, అలాగే దుర్గేష్ గారికి, పెద్దలు, నన్ను పార్టీలో చేర్పించేదానికి ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాగబాబు గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జనసేన నాయకులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా 12 ఆవిర్భావ దినోత్సవాలు జనసేనకు సంబంధించి అటెండ్ అయి ఉంటారు. కానీ నాకు ఇది మొదటిది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోయి బయటకు వస్తాడా అనుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు క్షమించండి కొద్దిగా, ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. దయచేసి మనోహర్ గారు క్షమించాలని కోరుకుంటా ఉన్నా. మొదటిగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చెప్తాను, వినండి. నాకు రాజశేఖర రెడ్డి గారైనా, ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం. నేను దయచేసి వినాలా. నేను నిజాలు చెప్తాను, పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను. వినాలా, నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను. రాష్ట్రంలో విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నారని, లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యపై సాఫ్ట్ కార్నర్తో ఆలోచించారా అంటూ ధ్వజమెత్తారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని, పుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మలు ఉన్నాయని ఓర్వలేకపోయారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేష్ కు కానరాలేదా? కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రోత్సాహకంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పాత్ర లేదు. వైఎస్సార్సీపీ హయాంలో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీతో అందించాం. కూటమి పాలనలో వర్సిటీ వైస్ ఛాన్సలర్లను భయపెట్టి రిజైన్ చేయించారు. ఇదేనా విద్యా వ్యవస్థను నడిపించే తీరు అంటూ వేరుగ నాగార్జున ప్రశ్నించారు. అనేక మంది ఎదురు చూస్తే నిబంధనలకు నీళ్లు తిరోధకాలు ఇచ్చారు. తిరోధకాలు ఇస్తే చివరికి ఏమీ చేయలేక హైకోర్టుకు వెళ్తే 75 కేసులు మీ యొక్క టెన్యూర్లో వేస్తే మీ 15 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రిక్రూట్మెంట్ చేయాలి. ఓన్లీ మీ వల్లే యూనివర్సిటీలు స్కెల్టల్ అయిపోయినాయి. మీ పరిపాలన లేమి వల్లే యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు భ్రష్టు పట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలే కారణం. దానికి రిక్రూట్మెంట్ లేదు, రీసెర్చ్ లేదు, అడ్మిషన్ సరిగా లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు.
పెర్ఫార్మెన్స్ లేకుండా మీ యొక్క అజ్ఞానమైనటువంటి వైస్ ఛాన్సలర్స్ వేసి మీ యొక్క పార్టీ కార్యకలాపాలు చేశారు తప్ప ఏనాడు విద్యను పురికొల్పాలనో రీసెర్చ్ చేయించాలనో థీసిస్ పెర్ఫార్మబుల్ గా సబ్మిట్ చేయించాలనో విజ్ఞానవంతుల్ని చేయాలనో శాస్త్రజ్ఞులు తయారు చేయాలనో ఏనాడు లేదు. దానికి ఉదాహరణ చెప్తా. న్యాక్ సంబంధించి 2024లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు A++ వచ్చింది యూనివర్సిటీస్ కి. 2019లో అప్పుడు 0. అలాగే A+ అయితే నాన్ గ్రేడ్ సాధించిన యూనివర్సిటీల్లో అయితే 2024లో 13 ఉంటే 2019లో అయితే 4. ఏ గ్రేడ్ అయితే 2024 మా గవర్నమెంట్ లో 46 వస్తే 2019లో 11. ఇప్పుడైతే 5. అంటే హైయర్ ఎడ్యుకేషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ GRE పిల్లలు చదివే అంటే ఎంతమంది చేరతా ఉన్నారనే దాని మీద 2018లో అయితే 32.4% అయితే 2024లో 36.5%. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు భాషల్లో ప్రసంగించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లోని తన అభిమానులను పలకరించారు. సీనియర్ నాయకుడు కొనతాల చెప్పినట్లుగా నేడు హోలీ పండుగ రోజు జనసేన జైకేతనం సభ ఒకే రోజు రావడం యాదృచ్ఛికం కాదు, అది భగవంతుడి నిర్ణయం అని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ తనకు అభిమానులు ఉన్నారని వెల్లడించారు. ఇటీవల తాను తమిళనాడులో షణ్ముఖ యాత్ర చేసినప్పుడు మీ ప్రసంగాలు చూస్తుంటామని అక్కడి వారు చెప్పారని వెల్లడించారు. మహారాష్ట్రలో పర్యటించాలని దేవేంద్ర ఫడ్నవీస్ కోరారని, హర్యానాలోనూ పర్యటించాలని కోరానని వివరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, తాను ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒకటి తప్ప అన్ని చోట్ల కూటమి గెలిచిందని తెలిపారు. ఈ క్రమంలో పవన్ హిందీ, తమిళం, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రసంగించారు. ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మిస్సాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయమని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే జయకేతనం సభలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు
నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయని అన్నారు. జగన్ వంటి హాస్యనటుడు ఎన్నో కలలు కన్నాడని, మరో 20 ఏళ్ల వరకు కలలు కంటూనే ఉండాలని జగన్ కు నా సలహా అని పేర్కొన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మొన్నటి ఎన్నికల్లో చూశామని తెలిపారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని నాగబాబు పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలు జన సైనికులకు రుణపడి ఉన్నామని స్పష్టం చేశారు. కొంచెం 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది తాతారావు గారు, కొంచెం నన్ను అలౌ చేయండి. 2 నిమిషాలంటే కొంచెం కష్టం. సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మాటలు కరువు అవుతాయి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఒక సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణ గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి, చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప